నుంచి ఇక గూగుల్ అధినేత తోట చంద్రశేఖర్ రేవంత్ రెడ్డితో భేటీ ఇక ఫీల్డ్లో తక్కువ పాస్బుక్లో ఎక్కువ ఇది ధరణి గురించి ఏమైందనంటే ఊరు మొత్తం కలిపితే ఉదాహరణకు 100 ఎకరాలు ఉన్నది అనుకో ఊరు మొత్తం కలిపితే 100 ఎకరాలు ఉన్నది కానీ ఇక్కడ ఏం రేషియో 120 ఎకరాలు రాస్తారు ఎందుకు మరి ఇక్కడ సాగు భూమి 100 ఎకరాలు ఉండగా అక్కడ భూమి లేని విషయంలో 120 ఎకరాలు ఎట్లా రాస్తారు అయ్యా అని అంటే రైతు బంధు ఒకటి ఉన్నది కదా ఆ పైసలు తినడం కోసం ఈ అక్రమార్జనకు కొంతమంది ఒడిగట్టిరు అట్లేం జరిగింది అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షల ఎకరాల్లో భూములు ఉన్నాయట ఇక అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదు పాస్ బుక్స్లో విస్తీర్ణ సవరించాలంటున్న నిపుణులు ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాలని వెల్లడి ఇక గతంలో నల్గొండ జిల్లా పానుగల్ను శాంపిల్ విలేజ్గా తీసుకొని భూ రికార్డులను కాగ్ బృందం పరిశీలించింది సేత్వార్ రికార్డుకు పాహానీలకు మధ్య 800 ఎకరాల భూమి తేడా ఉన్నట్టు గుర్తించింది ఎక్కడ కేవలం ఒక విలేజ్ పానుగల్లు నల్గొండ జిల్లాలోని పానుగల్ విలేజ్లో ఒక్క విలేజ్లోనే సుమారుగా 800 ఎకరాలు అదనంగా జోడించిందట ఈ గ్రామ సేత్వార్ రికార్డు ప్రకారం 3073 ఎకరాలు ఉండగా పహానీలో మాత్రం 3893.33 ఎకరాలు భూమి నమోదైంది రెవెన్యూ రికార్డుల్లో ఏటేటా రెవెన్యూ సిబ్బంది భూ విస్తీర్ణాన్ని బై నెంబర్లతో పెంచుతూ పోవడంతో ఇలా పాస్ బుక్స్లో విస్తీర్ణాన్ని మించి నమోదైనట్టు గుర్తించారు ఇలా అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి అదనంగా నమోదైంది అదనంగా నమోదైనట్టుకల్లా వాళ్ళు రైతు బంధు ఇస్తున్నారు సో ఈ రకంగా కూడా రైతు బంధును కట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అంటే ఉన్న భూమికే రావాలి అదనంగా ఇష్టానుసారంగా ఎంత పడితే లెక్క లేకుండా పత్రాలు లేకుండా భూమి లేకుండా ఇష్టానుసారంగా ఎక్కువ భూములు వేసుకొని రైతు బంధు డబ్బుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నం ఇక 3 రోజు 29 గంటల్లో ఒక బొలెరో వ్యాన్ మొత్తం నిండిందట ఫైల్స్తోని ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో భాగంగా ఇక బండి సంజయ్ అన్న మళ్ళీ వచ్చిండు చెప్పనా మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈ పార్టీకే జైల్లో ఉంటాడు అబ్బా ఏడా అధికారంలో ఉండంటే రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా మరి గెలవకపోతే అన్నా కరీంనగర్లో ఎందుకు ప్రజలు ఒడగొట్టే అక్కడ నిన్ను అధికారం అంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో సరిపోతుంది వాళ్ళకు కేంద్రంలో హోంమంత్రిగా వాళ్ళు ప్రధానిగా అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సరిపోతలేదు ఇక రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే కేటీఆర్ని జైల్లో వేస్తారట అంటే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రానికి పని లేదు అవసరం లేదా అసలు తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో ఒక భాగం కాదా మరి అక్కడ ప్రభుత్వంలోనే వీడికి వస్తే కానీ ఏమనంటే మీరు అసలు ఇన్ని రోజులు కవిత నీ మాటలు ఇంకా నమ్మే పరిస్థితి లేదన్నా దయచేసి ఎందుకంటే నీ మీద గౌరవం ఉన్నది నాకు ఒక సౌమ్యుడివి ఇట్లాంటి వ్యక్తిత్వమో వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి ఏమంటున్నా గౌరవం ఉన్నది కానీ ఈ రకంగా మాటలతో నువ్వు ఇంకా రాజకీయంగా దెబ్బతినిపోతున్నావు అన్న ఒక్కటి నెరవేర్చకపోతే కవితను అరెస్ట్ చేస్తా అంటే కవిత తీయకపోతేవి కేసీఆర్ చిట్టా బయట పెడతా అంటే చిట్టా కాదు కానీ చిట్టి కూడా బయట పెట్టకపోతేవి ఆఖరికి వస్తే పార్టీలో పరువు బా ప్రజల్లో పరువు అంటే ఒక కరీంనగర్ రోడ్వి మా సాటి కరీంనగర్ రోడ్డు ఇట్లా మాట్లాడకన్నా దయచేసి ఇక గొప్పగా పనిచేసిన ప్రజలు తిరస్కరించిండ్రు పనులు చేసుకుంటూ పోయినాం ప్రచారం చేసుకోలేని కేటీఆర్ ప్రచారం మీద ఫోకస్ పెట్టి ఉంటే గెలిచే వాళ్ళమని కామెంట్ ఇక పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్టులు ప్రభుత్వ రహస్యాలను గులాబీ నేతలకు చేరవేసిన వీళ్ళ పని బీఆర్ఎస్ హయాంలో పైరవీలతో ఎరిగి ఇప్పుడు కోవట్టు అవతారం వీళ్ళలో 4 పెద్ద ఆఫీసర్లతో పాటు డీసీపీ డిఎస్పీ సిఐ స్థాయి ఆఫీసర్లు ఉన్నట్టు అనుమానాలు కదలికలపై నిఘా పెట్టిన సర్కార్ మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే తనయుడు ప్రజాభవన్ కాడ ఒక యాక్సిడెంట్ చేస్తే తప్పించారు కదా ఒక అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అంటే వాళ్ళ పని కాకుండా రాజకీయ పార్టీ వాళ్ళకి ఏం తక్కువ కండువాలు లేవు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా వివరించినటువంటి పోలీసు అధికారులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది వాళ్ళకు ఏమంటున్నా ఒక కండువా లేని మెడలో అంతేగాని దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన తరహాలో వివరించారు పోలీసు అధికారులు అందరి మీద నిఘా పెట్టిందట రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ సిటీలో హైదరాబాద్కి 9వ స్థానం అంటే ఒక వార్త ఇది వెళ్ళినటువంటి వార్తా కథనాలు ఇక తొలి వెలుగు విషయానికి వస్తే మళ్ళీ